హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేము సత్పల్లి వెళ్తున్నామండి. వెళ్ళిన తర్వాత మీకు అక్కడ ఏమేమి కొంటా మీకు చూపిస్తానండి. వెళ్దాం. సత్పల్లి దగ్గరికి వచ్చేసామండి. సత్పల్లిలో ఉన్నాము. మా అమ్మాయిలు చూసారకి ఎట్లా చూస్తున్నారు ఫోన్కి వెళ్ళి. నలుగురం బండి మీద వెళ్తున్నామండి. అదేనండి సత్పల్లి ధర్మ బజార్ అండి. అక్కడ ఏ వస్తువు 25 రూపీసేనండి. అది చూశారు కదండి. లోపల చాలా బాగుంటాయండి. మనం వాడుకునే సామాన్, ఇంట్లో వాడుకునే సామాన్ చాలా దొరుకుతాయండి అక్కడ. చెట్లు ఇప్పి వెళ్తున్నారు. అటు సైడ్ ఉంటుందండి, అది కూడా ఇది పక్కదేమో మేము వెళ్ళింది 25 రూపీస్ది. అక్కడ 25 రూపీస్ ఏ రేట్ లేదులే కానీ అక్కడ ఏ వస్తువు దొరుకుతుందండి. అక్కడ లోపలికి వెళ్తున్నామండి. మా అమ్మాయిలుగా చూస్తారండి. ఇప్పుడు ఏం కావాలంటే వాళ్ళు ఖచ్చితంగా ఇప్పించాల్సిందేనండి. ఇక్కడికి వెళ్తున్నాం, చూశారు కదండి. అన్ని వస్తువులు ఒకేసారి చూసేసరికి ఏం కొనాలో కూడా అర్థం కాదండి, కన్ఫ్యూజన్ అయిపోతాం. నేను అసలు అక్కడికి వచ్చింది మా అమ్మాయి ప్లాజాల కోసం వచ్చాను. అంతకుముందు అయితే ప్లాజాలు అక్కడ ఉన్నాయండి, ఇప్పుడు తీసేసారంట. అక్కడ బట్టలు ఏమీ లేవు, ఇప్పుడు తీసేసారంటండి బట్టలు. మా అమ్మాయిని చూసారంట, ఎదుర్కొంటున్నారు. అన్నీ దొరుకుతాయండి అక్కడ. గంటలు కావచ్చు, హెయిర్ బ్యాండ్స్ అన్నీ దొరుకుతాయండి. మా ఆయన గంటలే చూపిస్తుందండి. గంటలు అన్నీ ఉంటాయండి అక్కడ. మా అమ్మాయి, చిన్న అమ్మాయి చూశారు కదండి ఎలా ఎదుగుతుందో. అక్కడ చూస్తున్నామండి అన్నీ. అసలు కొనడానికి వచ్చింది వేరు, మేము కొన్నది కూడా వేరేనండి. నాకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఆదరించండి ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి వీడియోలు తీస్తానండి, మీకు నచ్చే విధంగానే ఉంటాయండి నా వీడియోలు. చూసారండి వాటర్ బాటిల్స్, మనకి అన్నీ దొరుకుతాయండి. మనకి ఇంట్లో ఏం అవసరమో అవన్నీ దొరుకుతాయండి మనకి. వాటర్ బాటిల్స్ చాలా బాగున్నాయండి. పక్కన స్నాక్స్ పెట్టుకునే బాక్స్లు ఉన్నాయండి, అవి కొనమనుకున్నారండి. అదొక 2 తీసుకున్నానండి. అవి కూడా 25 రూపీసేనండి ఆ బాక్స్లు కూడా. మా అమ్మాయి చూసారు చూడండి బుట్ట ఎలా చూపించింది. అదే చూస్తున్నానండి, స్నాక్స్ పెట్టుకునే డబ్బాలండి. ఒకేసారి చూసేసరికి ఏ కలర్ కొనాలో కూడా అర్థం కాదండి. వీళ్ళేమో అది కొని ఇది కొని అంటున్నారు, వాళ్ళకి నచ్చేది కొనాలండి. చూసారండి బాట్స్ అండి, అవి అతికించుకోవండి. అది స్టిక్కర్ తీసి అతికించుకోవచ్చు అండి. అంతకుముందు మేము వేరేది అతికించాం. ఇవి కూడా బాగున్నాయండి బాట్స్. ఒక కలర్ తీసుకున్నానండి, 2 బాట్స్ తీసుకున్నానండి. ఆ కలర్ అదిగో చేతిలో ఉన్న కలర్ బాగుందండి. అన్నీ ఉన్నాయండి అక్కడ. అన్ని బాట్స్ ఉన్నాయి, స్టిక్కరింగ్ బాట్స్ ఉన్నాయి, దేవుళ్ళు ఉన్నాయండి. చూసారు కదండి, చాలా అంటే చాలా బాగున్నాయి. అవి చూసారండి దేవుళ్ళు అండి, అన్ని రకాల దేవుళ్ళు స్టిక్కర్లు ఉన్నాయండి అక్కడ. నెమలీలు, బాట్స్, అన్ని కాలపెట్లు అన్నీ ఉన్నాయండి. నేను అది తీసుకున్నానండి, అది బాగుందండి, కలర్ఫుల్గా ఉందండి, బాట్ బాగుందండి. వాటర్ బాటిల్స్ అన్నీ బాగుంటాయండి. వాటర్ బాటిల్స్ కావచ్చు, అన్నీ బాగుంటాయండి. అవి బ్రష్లు పెట్టుకునేవి కూడా బాగుంటాయండి. నాకు ఎటు వెళ్ళాలో కూడా అర్థం కావట్లేదండి. ఏది చూసినా అన్నీ కొనాలనిపిస్తుంది. మా అమ్మ అయితే తెగేసుగా ఎదికేస్తుందండి ఏది కొనాలి ఏంటని చెప్పేసి. బుడ్డోడు చూసారండి బలి ఉడుకుతున్నాడు. చిన్నపిల్లడికి మాత్రం మస్తు సరదాగా ఉంటుందండి. అక్కడ తిరగటానికి చాలా సరదాగా ఉంటుందండి. అది దువ్యాన్లో అవన్నీ పెట్టుకోవచ్చు అండి దాని మీద, కానీ కొనలేదు నేను. అది కూడా బాగానే ఉన్నాయండి.
డబ్బాలు చూసారండి, ప్లాస్టిక్ డబ్బాలు ఎలా ఉన్నాయో. అవి ఇంటి ముందు వేసుకునే మ్యాట్లు అండి. మ్యాట్లు కూడా బాగుంటాయండి అక్కడ. స్పినీతో మీ కార్ ని బెస్ట్ ప్రైస్ కి అమ్మండి. స్పినీ యాప్ లో మీ కార్ కోసం బెస్ట్ ఆన్లైన్ ఆఫర్ ని పొందండి. ఇంకా మీ ఇంటి లేదా స్పినీ కార్ పథకాన్ని ఫ్రీ వాల్యుయేషన్ కోసం బుక్ చేసుకోండి మరియు పొందండి ఇన్స్టెంట్ పేమెంట్. ఇంకా స్పినీ మీ పేపర్ వర్క్ అంతా చూసుకుంటుంది. ఇంకా మీ కార్ ని బెస్ట్ ప్రైస్ కి అమ్మండి. అక్కడ వచ్చేసి చిన్నపిల్లలు కార్లు అన్నీ ఉన్నాయండి, చూసారు కదండి. చిన్నపిల్లలు కార్లు, ఊరుకునేవి అన్నీ దొరుకుతాయండి ఇక్కడ. ఆయన కత్తిరి కావాలంటే కత్తిరి దిగుతున్నాం. ఇక్కడ వచ్చేసి తలకు పెట్టుకున్నాయి అండి. వాళ్ళకి ఆ కలర్ కావాలి, ఈ కలర్ కావాలని చెప్పేసి ఎదిగేస్తున్నారు మా అమ్మాయిలు. నేను ఇయర్ రింగ్స్ ఇస్తున్నానండి. చెవులీలు కూడా అంటే చాలా బాగున్నాయండి. స్టోన్స్ ఉన్నాయండి వాటికి, చాలా బాగున్నాయండి. నేను చూసారు కదండి, తెగ ఎదికేస్తున్నాను. మా అమ్మాయి నాకు ఇది కావాలి అది కావాలని లాక్కుంటుందండి. నేను అక్కడ ఇయర్ రింగ్స్ కొన్నానండి. తర్వాత మా అమ్మాయిలకు తలగ పెట్టుకునేది ఇయర్ బ్యాండ్ కొన్నానండి. అవేనండి చెవులు అన్నీ ఉంటాయండి. చాలా అంటే చాలా చాలా బాగుంటాయండి. ఆడ మా అమ్మాయిలు ఒక 5-6 చెవలే మార్చి ఉంటారండి. ఇదండి ఇది వద్దంటే ఇది, ఇది కావాలంటే ఇది, మళ్ళీ ఇద్దరం సేమ్ చేసుకుందామని చెప్పేసి నాకు ఇది కావాలండి అండి. ఆఖరికి అయితే 3 సెలెక్షన్ చేసినామండి. 3 తీసుకున్నామండి, 3 తీసుకున్నామండి. రబ్బర్ బ్యాండ్లు కూడా ఉంటాయండి. రబ్బర్ బ్యాండ్లు, తర్వాత తలగా పెట్టుకునే క్లిప్పులు అన్ని క్లిప్పులు కూడా తీసుకున్నానండి. ఒక సెట్ తీసుకున్నానండి ఇద్దరికి. మా అమ్మాయి చిన్నమ్మాయి అయితే అది తీసుకొని అది కొను ఇది కొను అని చెప్పి చాలా ఆఖరికి అన్నీ కొనిపించుకున్నారండి ఇద్దరు కలిసి. ఏది కావాలంటే అది కొనిపించుకున్నారండి. అది బాగుందని చెప్తుందండి. ఇక్కడ వచ్చేసి చూసారండి టెడ్డీ వేర్స్ ఎంత బాగున్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి కదండి. టెడ్డీ వేర్స్, స్పేడ్స్, దేవుళ్ళ ఫోటోలు, ఫ్రేమ్స్ అన్నీ ఉన్నాయండి. బుక్ చేసి చూసారండి ఎంత బాగున్నాయో. ఈ పక్క షాప్ అండి, నేను చెప్పే కదండి పక్క షాప్ అని. 25 రూపీస్ బజార్ది కాకుండా పక్క షాప్లోకి వచ్చానండి. ఈ షాప్లో రేట్ అనేది లేదు కానీ దానికి తగ్గట్టు రేట్ ఉంటుందండి. అన్నీ దొరుకుతాయండి ఇక్కడ కూడా. మన ఇంట్లో వాడుకునే సామాను కూడా ఇక్కడ అన్నీ దొరుకుతాయండి. అది ఇది ఒక్కరిదేనండి. తర్వాత ఫోన్ షాప్ దగ్గరకు వచ్చామండి. మేము సెల్ఫీ స్టిక్ ఒకటి తీసుకుందాం అనుకుంటున్నాము. మా ఆయన గారు లేకపోయినా నాకు మా అమ్మాయిలు స్కూల్కి వెళ్తారు కదండి. తర్వాత నేను ఏదైనా వీడియోలు తీసుకోవడం నాకు ఇబ్బంది అవుతుందండి. సెల్ఫీ స్టిక్ తీసుకున్నామండి. మా ఆయన తెగ ఎతికేస్తున్నాడు. ఒకటి వైట్ తీసుకున్నామండి. దానికి బ్లూటూత్ కనెక్షన్ ఉంది. అది మంచిగా పని చేయట్లేదండి. బ్యాటరీ మంచిగా పని చేయట్లేదు. తర్వాత చూశారు కదండి, చెక్ చేస్తున్నాడు. తర్వాత బ్లాక్ తీసుకున్నామండి. వర్షం చూశారు కదండి ఎలా వస్తుందో. బాగా అంటే బాగా మేము వచ్చిన ఒక 15 నిమిషాలకు వర్షం స్టార్ట్ అయిందండి. అందుకని నేను ఇంకా వేరే చోటకి ఇంట్లో సరుకులు కొందాం అనుకున్నానండి. కానీ కొనలేకపోయి అవి కూడా మీకు చూపిద్దాం అనుకున్నా. రైస్ తీసుకున్నాను, రైస్ కూడా తీసుకోలేకపోయానండి. వర్షం అయితే బాగా అంటే బాగా వస్తుందండి. ఆ వర్షం తగ్గిన తర్వాత మేము బయలుదేరినామండి. వర్షం తగ్గలేదు కానీ కొంచెం సన్న జల్లండి. ఆ జల్లుగా మేము ఇంటికి వచ్చేసరికి మొత్తం తడిచిపోయినామండి. బాగా వస్తుందండి వర్షం, నాన్ స్టాప్గా వచ్చిందండి. చాలాసేపు ఒక అర్ధగంట వచ్చి ఉంటుందండి వర్షం. అర్ధగంట సెల్ పాయింట్లోనే కూర్చున్నామండి. ఇంకా నేను అక్కడ చాలా చూపిద్దాం అనుకున్నా కానీ చూపించలేకపోయానండి వర్షం రావడం వల్ల. చూశారు కదండి ఎలా వస్తుందో వర్షం, బాగా వస్తుందండి. తర్వాత నేను ఇంకా సెల్ పాయింట్లు తీసుకుందాం అనుకుంటే పాప మా సెల్ పాయింట్ ఆయనకి ఫిక్స్ వచ్చిందండి. ఫిక్స్ వచ్చేసరికి నాకు చాలా అంటే చాలా భయం వేసిందండి. నేను చూసాను కదండి బయట నుంచి ఆయన తీస్తున్నాం, మా ఆయనగా తీస్తున్నారండి మమ్మల్ని. చాలా బాగుందండి అక్కడ.
ఇక్కడ ఫ్రూట్స్ తీసుకుందామని ఫ్రూట్స్ కోసం ఆగినామండి. మా ఆయన ద్రాక్షకాయలు చూసారు, క్రేప్ ఎలా చూస్తున్నాడు. క్రేప్ చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయండి. మా అమ్మాయిలు అయితే 4-5 తెంపుకొని తిన్నారండి అక్కడ. ఓకే బాయ్, థ్యాంక్ యూ సో మచ్ అండి.